కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. 3 ఏళ్ల సీనియార్ని చూసే పెట్టిన అట్లా అందరి వాళ్ళు మినిస్టర్ ఉండని లేకపోతే సీఎం గారు ఉండని ఎవరైనా ఉండని నిబంధన ఏఐసీసీ అందరికీ అదే ఉంటుంది కదా. ఇక కాబట్టి ఇక్కడ 3-4 మండలాలు ఏఐసీసీ పరిధిలో లేవు. 2.5 సంవత్సరాలు 2.5 ఇయర్ సీనియారిటీ ఉంది. అంటే వాళ్ళు ఎప్పుడంటే ఒకరు ఇద్దరేమో సామ్యాలు జాయిన్ అయ్యారు. ఇది కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు 2.5 ఇయర్. కొందరేమో పార్లమెంట్ ఒకరో ఇద్దరు పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు జాయిన్ అయ్యారు. అది నేను మొన్న సామ్యాలకి ఎమ్మెల్యేకి చెప్పిన, డీసీసీ ప్రెసిడెంట్ ఉండే ఇది ఉంది, మరి దీన్ని ఎట్లా సవరణ చేస్తూ చేసుకోవాలి నువ్వు అనేది కూడా చెప్పినది. అది ఎట్లా ఏఐసీ డైరెక్షన్ అయితే కాదనం కదా, నేను రిపోర్ట్లో రాస్తుంటే అనేది అప్పీల్ పెట్టుకున్నాడు. అప్పీల్ కూడా రాసినది. అట్లా ఆయన అప్పీల్ కూడా రాసిన 3-4 మండలాలు ఉన్నాయి. అట్లా 20 తారీఖు సబ్మిట్ చేసేస్తా, పీసీసీ ప్రెసిడెంట్ గారికి చేసేస్తుంది. అంతా కూడా మంత్రులు ఇప్పటికైతే ఇంకా నేను మాట్లాడుతా ఏమి పెద్దగా చెప్తే కదా, నేను వెంకటరెడ్డి గారు పెద్దగా దాని మీద ఇక అది మనం ఆయన ఎందుకో మరి పెద్దగా ఇన్వాల్వ్ అవుతలేడు. కాకపోతే కొంత ఆ నియోజకవర్గాల సీనియర్స్ ఉన్నారు కదా, 30-40 ఏళ్ళు ఉన్నారు, పలానా ఉన్నారు. మరి దాన్ని ఎట్లా చేస్తారో చూడండి. ఇక యాజ్ ఎ మినిస్టర్గా నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయితే బాగుండదు. ఇక అలా నేను సీనియర్ నాయకుడిని, నేను దీంట్లో ఇక నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టద్దు కొంత అని చెప్పి వారి అభిప్రాయం అనమాట. అంటే ఎమ్మెల్యే గారు ప్రాధాన్యత ఉంటుంది, పార్టీ నిబంధనలు కూడా ఉంటాయి, ఏఐసీసీ నిబంధనలు కూడా ఉంటాయి. దాని అల్టిమేట్ పార్టీ కదా సుపీరియర్. అల్టిమేట్ పార్టీ చెప్పింది తినాలి కదా అందరము. పార్టీ చెప్పింది తినాలి. ఆడ ఇక నేను నువ్వు అంటే కాదు కదా. ఇక అట్లే ఇప్పుడు ఇక తుంగదూడటానికి కాదు, నేను జనరల్గా చెప్తున్నా. గెలిస్తే 4.5 ఏళ్ళు మా నడుస్తుంది, బీఫాల్ ఇచ్చేటప్పుడు ఏఐసీసీ పీసీసీ నడుస్తుంది. ఆడ జగ్గారెడ్డి అని ఉండని ఇంకెవరని ఉండను. ఆడ నేను ఒక నియోజకవర్గం చెప్తలేను, ఈ జనరల్ పాలిటిక్సే అంత కదా. కాబట్టి అది అట్లా మనం అన్నిటికీ సుపీరియర్గా అనుకుంటే కూడా కాదు. అట్లా అది నేను ఓవరాల్గా కాంగ్రెస్ రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా, ఒక నియోజకవర్గం నుంచి మాట్లాడతలేను. విన్నారా? ఎమ్మెల్యే గెలిస్తే 4.5 ఏళ్ళు హీరోనే, బీఫాల్ ఇచ్చేటప్పుడు మళ్ళీ అసలు కథ ఆడుంటుంది. మళ్ళీ ఆడంతా కట్టు పెట్టాలంటే నాది కూడా పెట్టేస్తారు కదా ఎంతసేపు. కట్టు పెట్టినాక నేనేం చేస్తాం మళ్ళా? జనరల్గా మాట్లాడుతున్నా, ఒక కాన్షియన్స్ గురించి కాదు అది. ఇప్పుడు నా కాన్షియన్స్ గురించే చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. అట్లా నేను ఎవరి కోసం ఇంకా వ్యక్తులు వేరేల కోసం చెప్తలేను. అది కానీ విన్నా. రేపు పనితీరు ఎమ్మెల్యేలో బాగాలేదనుకో, పని లేదు ఎమ్మెల్యే గెలవాడు అని ఉందనుకో, సీఎం గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉందనుకో, ఆయన కూడా కట్టు పెట్టవచ్చు. ఆయన అంటాడు, రేపు సీఎం గారు అంటారు 6 నెలల ముందు రిపోర్ట్స్ వస్తే ఏ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందని చూస్తాడు, అడుగుతాడు కదా, ఇంటెలిజెన్స్ ఇస్తారు కదా. సరే ఎమ్మెల్యేని పెడితే ఇప్పుడు సపోజ్ నాదే, ఇక నేను వేరేల కోసం చెప్పా. ఇప్పుడు జగ్గారెడ్డి ఉన్నది, జగ్గారెడ్డికి ఇస్తే గెలిచినట్లేదు అని కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు అనుకో, ఆయన కూడా అడుగుతాడు, సార్ జగ్గారెడ్డికి ఇస్తే గెలిచినట్లేదు, మరి వేరే వాళ్ళకి ఇస్తే బయట పట్టేట్టున్నది, మరి ఏం చేద్దామని అంటే, మరి రేపు గవర్నమెంట్ రావాలంటే నాకు కూడా కట్టు పెడతాడు. ఏముందా? అంతే కదా. ఇంకేమైనా ఉందా డౌట్? ఏమన్నా ఇది అది అట్లా. ఓకే సరే, నేను మాట్లాడుకొని వస్తాను. తుంగతీర్తి అదొక పార్ట్ అంతే, అదేం పెద్ద పార్ట్ కాదు కదా అది.